ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు రైతులకు అన్ని విధాలుగా మేలు చేయడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన అందిస్తుందన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రజల్లో ఉండే నాయకులకు ఎన్డీఏ కూటమి తరపున కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు. దువ్వూరు మండలం చల్లపాసాయపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఘన చంద్రకళ, మాజీ మండల వైసీపీ నేతలను సత్కరించారు. దూర ప్రయాణాలు చేస్తున్న ప్రజల కోసం వాటర్ ఆర్ఓ ప్లాంట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు బస్టాండ్లో ఆర్ఓ ప్లాంట్, ప్రభుత్వ వైద్యశాలలో మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నల్లమల్ల ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రులకు వచ్చి సరైన తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి స్వచ్ఛమైన శుద్ధ జలాలు అందించేందుకే ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు జిల్లాలో మరోసారి గంజాయి గుప్పుమంది. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అన్నదమ్ముల ఘర్షణకు సంబంధించిన ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి హెడ్ కానిస్టేబుల్ బాధితుడి వద్ద నుంచి 35,000 లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇప్పటికే బాధితుడు 20,000 ఇవ్వగా మిగిలిన 15,000 కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు రఘునాథ ఆచారి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం ఇచ్చే నిధులతోనే ముందుకు వెళుతోందని, రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అందరూ కృషి చేయాలని నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేని క్రమశిక్షణ ఒక బీజేపీకే ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించడంతో పాటు నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు. అలాగే ఏప్రిల్ 2 నుంచి జరగనున్న నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాటును పరిశీలించామన్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలని, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో బెట్టింగ్ ముఠాపై నిఘా పెంచామని పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కలెక్టర్ అజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతల నడుమ సాగింది. సంఘం అవుట్లెట్ ను ఆప్కోలో విలీనం చేసేందుకు జౌళి శాఖ కమిషనర్ నిర్ణయాన్ని చేనేత కార్మికులు తిరస్కరించారు. 225 మంది సభ్యులు హాజరు కాగా 210 మంది తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. 15 మంది నిర్ణయాన్ని తెలపకుండా వెళ్లిపోయారు.